ఎంసెట్ థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించి సో మనకి థర్డ్ కౌన్సిలింగ్ అనేది అయితే సో సోమవారం నుంచి అంటే 19 నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది కదా. అయితే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే సిఎస్సి ఈసీఈ సో ఈ థర్డ్ కౌన్సిలింగ్ ఏంటంటే వచ్చే ఛాన్స్ అనేది అయితే ఉందా, అండ్ అంతేకాకుండా సో టాప్ కాలేజ్లో సిఎస్సి ఈసీ సీట్స్ ఏమైనా ఉంటాయా, మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిటీగా చెప్తాను. సో ఇప్పటికి వచ్చి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తాను. సో ఇంకా టాపిక్లో వచ్చేస్తే సో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే సో సిఎస్సి ఈసీఈ మనకి థర్డ్ కౌన్సిలింగ్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా అంటే సో మనకి ఆల్రెడీ సో ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయింది. సో అన్ని కాలేజెస్లో కూడా సిఎస్సి ఈసీఈ సీట్స్ అనేవి అయితే ఫిల్ అయిపోయాయి. అండ్ టాప్ కాలేజెస్లో కూడా మాక్సిమం అన్ని సీట్స్ కూడా క్లోజ్ చేసేసి మేనేజ్మెంట్ అనేది అయితే ఓపెన్ చేసేసారు. అయితే ఇప్పుడు సో కౌన్సిలింగ్ పెట్టుకుంటే వస్తుందా అని చెప్పేసి అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో ప్రతి కాలేజ్లోని ఇంకా మనకి ఏంటంటే సీట్స్ అనేవి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడ కూడా ఫిల్ అవ్వండి. సో మనకి ఒక పలానా కాలేజ్లో ఏంటంటే 360 సీట్లు ఇచ్చారనుకోండి సో సిఎస్సికి, సో అందులో అట్లీస్ట్ ఏంటంటే 355 లేదంటే 356 ఇన్నే ఫిల్ అవుతాయి. సో మిగిలిన 4-5 సీట్లు మనకి థర్డ్ కౌన్సిలింగ్ అయితే పెడతారనమాట. సో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ కాలేజ్కి అయితే వెళ్ళిపోరు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ ఏంటంటే ఒక కాలేజ్ అనేది వచ్చింది అనుకోండి, సో అయితే ఆ స్టూడెంట్గా కాలేజ్ నచ్చలేదు, అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళిపోతారు అనమాట. సో సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళిపోతే సో ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది కదా. సో ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ క్యాన్సిల్ అయిపోద్ది, అదే సెకండ్ కౌన్సిలింగ్లో పెడతారు. సో ఒకవేళ ఎవరైనా తీసుకుంటే ఓకే, లేకపోతే ఆ సీటే మనకి డైరెక్ట్గా సో థర్డ్ కౌన్సిలింగ్ అనేది అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఎలా చూసుకున్నా ప్రతి కాలేజ్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్లో సో 10 to 15 సీట్స్ అనేవి అయితే కంపల్సరీగా అయితే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ ఎలాగంటే సో ఫస్ట్ కౌన్సిలింగ్ని మీ ర్యాంక్ ఎంత అయితే ఉందో సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకుని మీరు పెట్టేసుకుంటే వచ్చేసేది. బట్ మనకి థర్డ్ కౌన్సిలింగ్ వచ్చేసి ఏంటంటే సో ఎవరికైతే అంటే పెట్టిన వాళ్ళు ఎవరికైతే తక్కువ ర్యాంక్ వచ్చిందో సో ఎవరైతే ప్రిఫరెన్స్ ముందు ఇచ్చారో సో వాళ్ళకి మాత్రమే థర్డ్ కౌన్సిలింగ్లో అయితే సో సీట్ అనేది అయితే వస్తుంది అనమాట. సో కాబట్టి మీరు ఏంటంటే సో ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు సో మీకు ఏదైతే పర్ఫెక్ట్గా వస్తుంది అని నమ్మకం ఉందో సో అదైతే ఇచ్చుకోండి. అంతే తప్పితే మీ ర్యాంక్కి సంబంధం లేని కాలేజ్ ఇచ్చుకుంటే సో ఖచ్చితంగా రావు. లైక్ ఏంటంటే మీ ర్యాంక్ వచ్చేసరికి 10,000 ఉంటే సో మీరు 1000 లేదంటే సో 5,000 కాలేజీలు ఇచ్చుకుంటే సో అవి అయితే కంపల్సరీగా అయితే రావన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే థర్డ్ కౌన్సిలింగ్ వచ్చేసింది కదా బ్రో, సో ఇప్పుడు మాకు ఏంటంటే మా ర్యాంక్ 1,50,000 ఈ విధంగా అయితే ఉంది. సో ఇప్పుడు మేము టాప్ కాలేజెస్లో సిఎస్సి ఈసీ పెట్టుకుంటే వచ్చేస్తుందా అని చెప్పేసి చాలా మంది అయితే అంటున్నారు. సో అలాగైతే వచ్చే ఛాన్స్ 100కి 1000% అయితే లేదండి. సో ఎలా చెప్తున్నాం అంటే సో మనకి ఇప్పుడు ఏదైతే థర్డ్ ఫేజ్తో మనకి సీట్ అనేది అయితే అంటే క్లోజింగ్ ర్యాంక్ ఏదైతే ఉందో అంటే మిమ్మల్ని వచ్చేసరికి 1,00,000 ర్యాంక్తో తీసుకున్నారు అనుకోండి. సో ఈ రోజు వచ్చేసరికి మిమ్మల్ని 1,00,000 ర్యాంక్తో తీసుకుంటే సో నెక్స్ట్ ఇయర్ ఏంటంటే కట్ ఆఫ్ అప్డేట్ అయ్యేటప్పుడు సో 1,00,000 ర్యాంక్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళని మీ ఆ కాలేజీలో తీసుకోవాలన్నమాట. సో అలా అప్పుడు ఏమవుతుంది సో ఆ కాలేజీకి సంబంధించి సో మొత్తం సీట్స్ అన్నీ కూడా పోతాయి అనమాట. సో అంటే ఇంకా 1,80,000 సో 90,000 వచ్చిన ప్రతి స్టూడెంట్ని వాళ్ళు తీసేసుకోవాలి. సో కట్ ఆఫ్ అనేది మారిపోద్ది అనమాట. సో కాబట్టి సో మనకి ఈ థర్డ్ కౌన్సిల్ ఏంటంటే మీకు 1,00,000 ర్యాంక్ వచ్చిందంటే సో 1,00,000 ర్యాంక్ తగ్గట్టు కాలేజెస్లో వస్తే తప్పితే సో మీకు ఏంటంటే ఇక్కడ లక్కలు అయితే పనిచేయవు. సో మీరు ఏంటంటే ఆ పొరపాటున సరే పెట్టేసుకుంటే సో మనకి ఏదో కాలేజ్ వచ్చేసేమో సో టాప్ కాలేజ్ వచ్చేసేమో అని చెప్పేసి చాలామంది భ్రమలో ఉండిపోయి సేమ్ మళ్ళీ ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ ఏ మిస్టేక్ చేస్తారో అదే మిస్టేక్ చేస్తారు. లైక్ ఏంటంటే సో ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ ఏం చేశారు సో లైక్ అయినా ఒక కాలేజ్ పెట్టేశారు అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 10-20 కాలేజీలు పెడుతున్నారు, అన్ని టాప్ కాలేజీలు పెట్టేస్తున్నారు. సో వాళ్ళ ర్యాంక్కి ఆ టాప్ కాలేజ్ కట్ ఆఫ్కి ఏం సంబంధం లేదు, పెట్టేస్తున్నారు, లక్కబట్టి వచ్చేస్తుంది అని చెప్పి ఊరుకున్నారు. అలాగే 2 కౌన్సిలింగ్స్ అయితే అయిపోయాయి. సో థర్డ్ కౌన్సిలింగ్ అయితే చెప్తాను 100% మనకి ఏంటంటే సో లక్కలు అయితే పనిచేయవు. సో మీ ర్యాంక్ ఎంతైతే వచ్చిందో సో దాన్ని బట్టి మీకు సీట్ అనేది అయితే వస్తుంది. సో అంతే తప్పితే మీకు ఏంటంటే ఏదో లక్కబెట్టి వచ్చేయచ్చు అని చెప్పేసి అనుకొని మీరు పెట్టారంటే సో థర్డ్ కౌన్సిలింగ్ కూడా మీకు బుక్ అయిపోద్ది అనమాట. సో కాబట్టి అది మనకి ఈ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ అనేది అయితే సో ఈ లాస్ట్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళ కాలేజ్లో లాస్ట్ ఫిల్ అయ్యే సీట్ ఏదైతే ఉందో సో అదే మనకి నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ ర్యాంక్ అనమాట. సో అంటే 9,000 స్టూడెంట్ మనకి లాస్ట్ అంటే ఒక కాలేజ్లో టాప్ కాలేజ్లో 9,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ని తీసుకున్నారు అనుకోండి. సో నెక్స్ట్ ఇయర్ ఏంటంటే 9,000 కన్నా తక్కువ వచ్చిన స్టూడెంట్స్ని తీసుకుంటారు. ఓకేనా. సో కాబట్టి అది అర్థమైంది అనుకుంటున్నాను. సో సిఎస్సి ఈసీ సీట్స్ రావాలంటే ఆ విధంగా చేయాలి. సో ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీరు ర్యాంక్ తగ్గట్టు కాలేజెస్ అయితే పెట్టుకోండమ్మా. సో పెట్టుకుంటే ఖచ్చితంగా అయితే వస్తే. సో వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ కూడా థ్యాంక్స్ for watching.